అచ్చంపేటలో నిన్న బీఆర్ఎస్ పెట్టిన జనగర్జన మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న మీటింగ్ చూశారు, మీరు చాలా కామెంట్ చేశారు, చాలా మాట్లాడారు. ఆ మీటింగ్కి సంబంధించి ఏం చెప్తారు? మీరు అంటున్నారు చాలా, ఏం మాట్లాడలేదు. ఎందుకు వచ్చిండో వాడికి అర్థం కానటువంటి పరిస్థితి. కేటీఆర్ గారు దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ జనగర్జన పేరిట ప్రజలను అవమానపరిచిపోయాడు. మరి ముఖ్యంగా దళిత సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎవరైనా నాయకులు పుట్టుకొస్తుంటే వాళ్ళను అపహాస్యం చేసే విధంగా, అవహేళన చేసే విధంగా ఈ సామాజిక వర్గాల నుంచి వచ్చేటువంటి ఎవరైనా సరే మేము ఎవరికి బొట్టు పెడితే వాళ్ళనే గెలిపియండి, వాళ్ళకు ఆ సమర్థత లేదు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి విజ్ఞత లేదు, వాళ్ళ సంస్కారం లేదు అన్నట్టుగా పనికి రాని వెధవ మాట మాట్లాడిపోయాడు. అంటే మేము బొట్టు పెట్టిన వాళ్ళని గెలిపియండి కేసీఆర్ గారు నిర్ణయిస్తే పక్కనే మళ్ళీ నేను అనుకుంటా మళ్ళీ ఇంక కారణం ఏమైనా ఉండొచ్చు. ఒకవేళ నిజంగా పార్లమెంటుకు పోటీ చేసినట్టు ఏ బాధ్యతలు లేకుండా ఉన్నారు. సిరిసిల్లకి వెళ్ళి కాగజ్ నగర్ వెళ్ళిండ్రు. కాగజ్ నగర్ వెళ్తే ఏమైందో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అతన్ని తిరిగి తీసుకున్నారు. ఈయన అయోమయమైనటువంటి పరిస్థితుల్లోనూ నాకు ఇస్తారేమో, ఆయనకి ఇన్ఛార్జ్ ప్రకటిస్తారేమో అని వచ్చి అక్కడ తొంగి చూస్తున్నాడు. కానీ మేము బొట్టు పెట్టిన వాళ్ళని గెలిపాడంటే బొట్టు పెట్టుకోడు కాబట్టో ఏమో తెలియదు. కానీ ప్రవీణ్ కుమార్ గారి గురించి ఆయన పేరును ప్రకటించకుండా, ఆయనకి ఇన్ఛార్జ్ ఇవ్వకుండా ఎవరినైనా తీసుకొస్తాం, మేము ఎవరికి బొట్టు పెడితే వాళ్ళని గెలిపియండి అంటే దళితులు అంతే మేము చెప్పినట్టే మా కాళ్ళ కిందనే ఉండాలి, గువ్వల బాలరాజు లాగా గర్జించేటోడు ఎవడు ఉండవద్దు అన్నట్టుగా కేటీఆర్ గారు మాట్లాడిపోవడం జరిగిందా తప్ప పెద్దగా మాట్లాడింది ఏం లేదు. నిజంగా కేటీఆర్ గారికి విఘ్నతనే ఉంటే, అచ్చంపేట పైన అవగాహననే ఉంటే, అచ్చంపేటలో మీరు గతంలో చూసినట్టయితే అది ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్వగ్రామంలో యాదయ్య అనే ఒక జవాన్ చనిపోయాడు. అప్పుడు ఏదో సందర్భంగా చనిపోతే మేమందరం కూడా ఆయన అంతిమ యాత్రకు వెళ్ళడం జరిగింది. అంతేందుకు చంద్రబాబు నాయుడు గారు పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని ముద్ర వేసుకున్నారు. అప్పుడు సమైక్యవాది అని ముద్ర వేసుకున్నారు. ఒక పక్క తెలంగాణ ఉద్యమం రగులుతుంది, అయినా కానీ జవాను చనిపోతే అక్కడికి వచ్చి నివాళులు అర్పించిపోయింది. ఆయన వాదము విధానం ఏదైనా ఉండొచ్చు. ఆపత్కాలంలో ఉన్నప్పుడు వాళ్ళను ఓదార్చే ప్రయత్నం చేయాలి. ఈరోజు ఎస్ఎల్బీసీలో 8 మంది చనిపోతే 2 మాత్రమే డెడ్ బాడీలు బయటికి తీసిండ్రు. 6 డెడ్ బాడీల గురించి ఒక బాధ్యత కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ డెడ్ బాడీల సంగతి ఏందని మాట్లాడలేదు. దుందుబు వాగులో ఉన్నటువంటి ఇసుకను అక్రమంగా ముఖ్యమంత్రి కుటుంబమే అక్రమ రవాణా చేస్తుంది అని కోడైకొస్తుంది మీడియా అంతా కూడా. దాని విషయం మాట్లాడరు. గువ్వల బాలరాజ్ పార్టీ మారిండు, ఇక మాకు ఇంకా ఎవరు పోలేదు అని వచ్చింది. గండి పడ్డది బీఆర్ఎస్ పార్టీకి. పూర్తి స్థాయిలో కాషాయ జెండా కప్పుకొని నల్లమల్ల మొత్తం కూడా కమలాన్ని వికసింపజేసేటువంటి పనిలో ఆ ప్రాంత ప్రజలు ఉన్నారు. గువ్వల బాలరాజ్ ఆ యావలో వెళ్ళడం లేదు. గువ్వల బాలరాజ్ ఒక ధర్మం కోసం, ఒక జాతి కోసం, తెలంగాణ రాష్ట్ర అవసరం అని తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే చేయడం జరిగిందో అదే పద్ధతిలో నికార్సైనటువంటి భారత పౌరుడిగా, భారతమాత బిడ్డగా నా వంతు పాత్ర పోషిస్తారని వెళ్తే నా పైన మొత్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం అంతా కూడా వచ్చి ఆడ 50 రోజుల నుంచి పనిచేస్తే నిన్న 10-15 వేల మందితో సభ పెట్టి మేము 15-20 వేల మందితో సభ పెట్టినాం. ఆ సభ ఎక్కడెక్కడి నుంచి ప్రజలు వచ్చిండ్రో అందరికీ తెలుసు. ఎంతెంత డబ్బులు ఇస్తే వచ్చిందో తెలుసు. ప్రజలను అవమానపరచడం నా ఉద్దేశం కాదు. కానీ మీ ఉనికిని చాటుకోవడం కోసం ఎన్ని కల్లబొల్లి మాటలు మాట్లాడినరు, ఎన్ని కథలు చెప్పిండ్రు, ఎంత డబ్బు ఖర్చు పెట్టినరు, ఎంత అలంకారం చేసిండ్రు. ఇదేదో ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిరుద్యోగ యువత ఈరోజు టీ తాగడానికి డబ్బులు లేక, అన్నం తినడానికి డబ్బులు లేక, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాల నుంచి వచ్చి సంవత్సరాల తరబడి వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు రాకుంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో పేపర్ లీకేజ్ జరిగింది. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడేమో మీ వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన 55 జీవో కాదని జీవో నంబర్ 29 తీసుకొస్తే ఆ జీవోకు ఈ జీవోకు వ్యత్యాసం ఏంది, ఎందుకు ఈ జీవో తీసుకురావాల్సి వచ్చింది, దీంట్లో ఉన్నటువంటి కుట్రకోణం ఏందో దాని గురించి మాట్లాడండి అని పలు సందర్భాల్లో నిరుద్యోగ యువత ఆర్టీసీ క్రాసుల నుండి బీఆర్ఎస్ భవన్కు వెళ్ళినా అక్కడ వాళ్ళు ఏదైనా సాధించినటువంటి జడ్జిమెంట్లు, ఫేవరబుల్ జడ్జిమెంట్స్ వాళ్ళకు వస్తే మేమే సాధించినామన్నట్టుగా ఆ యువతను పక్కన కూర్చోబెట్టి ఫోటోలకు పోజులు ఇస్తారు. కానీ మీ కేసులు ఏవైనా ఉంటే మీ పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కడిగేసుకోవడం కోసం, లేకుంటే తాత్సారం చేయడం కోసం, కొంత సమయం తీసుకోవడం కోసం పేరుగాంచినటువంటి అడ్వకేట్లను
చార్టెడ్ ఫ్లైట్లలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ హైకోర్టుకు తీసుకొచ్చి వాదింపజేస్తారు. ఎందుకు లేదు మీకు ఆ సోయి? నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఉంటే, ప్రజానాయకుడిగా ఎదగాలనే ఉంటే, ప్రజలకు నిరుద్యోగ యువత చేస్తున్నటువంటి రణరంగానికి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు? జన గర్జనతోనే నువ్వు ఏం చేస్తావో తెలియదు. కానీ రేపు కేటీఆర్ గ్రాఫ్ ఇప్పటికే పడిపోయింది. కేటీఆర్ను ఆదరించే పరిస్థితే లేదు. అందుకే ఒక్క అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో నేను ఒక్కని పక్కకు జరిగితే పోయింది ఒక్కడే, అందరు ఉన్నారు అన్న. అందరంటే 10-15 వేల మంది జనాభానేనా? మీరు పెద్ద కాబోయే ముఖ్యమంత్రి అని పొగడతలతోన మీ వాళ్ళు ముంచెత్తుతున్నారు మిమ్మల్ని. కాబోయే ముఖ్యమంత్రి, భవిష్యత్తు నాయకుడు అంటున్నారు. అటువంటిప్పుడు మొత్తం అచ్చంపేటలో ఉన్నటువంటి నేను హరీష్ రావు గారు వచ్చినప్పుడు ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణంలో మీరు ఆ డేరాలు వేసి ఏదో ఒక లక్షలాది రూపాయల ఖర్చుతో డయాస్ ఏర్పాటు చేసి ఆ టెంట్ కింద పెట్టినటువంటి మీటింగ్ను చూసి జబ్బలు తెరుచుకుంటా ఉన్నారు. అది మీకున్నటువంటి క్రెడిబిలిటీ, అది మీకున్నటువంటి అల్ప సంతోషం. దాంతో మాకు ఒరిగేదేం లేదు. కానీ ఈరోజైనా గుర్తుపెట్టుకోవాలి, కేటీఆర్ గారు ఎప్పుడైనా ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోషించే విషయంలో ఇకనైనా మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. మొదలు పెట్టండి. నిజంగా మీకు దమ్ముంటే, మీకు నిజంగా యువత పైన నిబద్ధతనే ఉంటే, నిరుద్యోగ యువత ఇప్పుడు జరిగినటువంటి ఉద్యోగ నియామకాలలో గ్రూప్ 1లో అక్రమాలు జరిగినాయి, దుర్మార్గాలు జరిగినాయి, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటుంటే దాని గురించి మాట్లాడతారు. దాని గురించి మాట్లాడడానికి కొంత ప్రశంస దొరుకుతుంది. ఇందాక గువ్వలో ఒక్కడే పోయింది అందరు ఉన్నారు అంటున్నారు, మీరేమో గండి పడ్డది అంటున్నారు. ఆ జిల్లాకు సంబంధించి ఆ గండి వెనకాల, గువ్వల వెనకాల ఎవరైనా రాబోతున్నారా? ఆ పార్టీ ఖాళీ కాకపోతుందా ఇంకా రానున్న రోజుల్లో? ఎవరు అవసరం లేదు. గువ్వల బాలరాజు చాలు. నాకు నా పార్టీ అధిష్టానం ఉంటుంది. గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు అడుగుతున్నాం మీ జిల్లాకి. నేను నా కోణం, నా పార్టీ ఉంది కదా, మా అధిష్టానం ఉంది. ఎక్కడ నిజంగా క్యాడర్ అవసరము, ఎక్కడ లీడర్ అవసరమో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు నిర్ణయం తీసుకొని మాకు ఏమైనా ఆదేశం ఇచ్చి ఏమైనా బాధ్యత ఇస్తే అక్కడ పని చేస్తాం. కానీ నేను ఇప్పుడు అచ్చంపేట వరకు మాట్లాడుతూ ఉన్నా. అచ్చంపేటలో ఈ కాషాయ జెండాన్ని రెపరెపలాడించడం కోసం అనునిత్యం అక్కడనే ఉంటాయి. ఇప్పుడు కూడా అక్కడి నుంచే వచ్చిన. మీరు సభ పెట్టుకున్నా కానీ నేను అక్కడే ఉన్నా. మొత్తం ఏం జరుగుతుంది, ఏం దుర్మార్గం జరుగుతుంది, మీరు ఎంత డబ్బులు అవినీతితో సంపాదించిన డబ్బులతోన మీరు మొదటి నుండి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను ఏ రకంగా, అది పదవుల పరంగా కానీ, ఆర్థికంగా కానీ, లేకుంటే గౌరవం గుర్తింపు విషయంలో కానీ ఎవరిని మీరు పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ బీ టీం ఏదైతే ఉందో, బంగారు తెలంగాణ టీం అంటాం కదా, ఆ టీం సభ్యులను మాత్రం చాలా పెంచి పోషిస్తున్నారు. అటువంటి వాళ్ళతోన మీరు అక్రమంగా సంపాదించిన డబ్బులతోన జనగర్జన అని పేరు పెట్టి ఏం ఉరగబెట్టిండో ఎవరికి అర్థం కాలేదు. కానీ మీ జనగర్జన అచ్చంపేటకే పరిమితమా, లేకుంటే ఇది లోకల్ బాడీస్ స్థానిక సంస్థల ఎన్నికలకు నగారానా, ఏది కూడా అర్థం కానటువంటి ప్రసంగంతోన ప్రజలను, అక్కడ వచ్చినటువంటి క్యాడర్ను అయోమయానికి గురి చేసిపోయినారు. కాబట్టి నిన్న మీటింగ్కి వచ్చిన వాళ్ళు కూడా నాకు నిన్న ఫోన్లు చేస్తున్నారు, నిన్నటి నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు. మేము ఏదో అనుకున్నాం, ఏం లేదు. నిజంగా మీ గురించి ఏమైనా మాట్లాడతారేమో, మీరు ఏమైనా తప్పులు చేసిండ్రేమో, మేమేమైనా సాకుగా చెప్పి ఉండవచ్చు అనుకున్నాం. కానీ మేము ఉండే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీ అంటే నడుస్తాం. మీ పైన ఎక్కడ ఏ ఆరోపణ చేయలేదు అంటే లేదు, కాబట్టి చేయలేదు, మీ వెన్నంటూ నడుస్తామని చెప్పేసి నిన్న సభకు వచ్చినటువంటి వాళ్ళు నాతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీరు కొన్ని కేటీఆర్ మీద ఇందాక ఆరోపణలు చేశారు, భూములకు సంబంధించిన విషయం, ఆ ప్రూఫ్స్ ఎప్పుడు బయట పెడుతున్నారు? ఏంటి ఆ పంచాయతీ ఏంది అసలు? భూముల పంచాయతీ బయట పెట్టడానికి యంత్రాంగం పార్టీలో ఉంటుంది. నిజంగా ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. నేను ఒక సూచాయగా మాత్రం మాట్లాడడం జరిగింది. ఏంది, నల్లమట్టి, ఎర్రమట్టి అని నాగర్ కర్నూలులో చర్చ జరుగుతూ ఉంటుంది. అక్కడ అక్రమంగా సంపాదించిండు అని అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారి పైన విమర్శ, ఇంకా కొందరిపైన కొండకల్ భూముల విషయంలో ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. మేము ఏ చిన్న పని ప్రజల కోసం అడిగినా పెడచెవిన పెట్టేటువంటి పరిస్థితి. కానీ పెట్టుబడిదారులు రేపు మళ్ళీ తిరిగి ఈ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చినటువంటి వాళ్ళను పెంచి పోషిస్తే పార్టీ బ్రతుకుతుందనే భ్రమలో ఉన్నాడు కేటీఆర్. ఇది తప్పు అని చెప్పడం జరిగింది. నిజంగా నేను చేసినటువంటి ఆరోపణలే మీ ఆర్టీవీ సీరియస్గా తీసుకుంటుందంటే తప్పకుండా పూర్తి స్థాయి సమాచారంతోనే వస్తే చర్చ పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డెఫినెట్గా మీరు ఆధారాలతో వస్తామంటే చెప్పండి, మేము మాట్లాడతాం. సందర్భం రాని ఇప్పుడు వాళ్ళకంటే పని లేదు, నాకు చాలా పని ఉంది. మోడీ గారి నాయకత్వం రాష్ట్రమంతా, దేశమంతా వర్ధిల్లుతూ ఉంది. ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ కారణంగా కావాలని ఈ బీజేపీని తక్కువ చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని సీట్లు బీఆర్ఎస్ దక్కించుకోవచ్చు. కానీ మొన్ననే కనుక అనుకుంటే అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించింది బీజేపీ పార్టీ. అందుకనే వారి ఆలోచన విధానం, మా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు వెళ్తున్నటువంటి విధానం, మా సెంట్రల్ మినిస్టర్స్ కానీ, మా పార్టీ సీనియర్ నాయకులు కానీ
వారు పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలని మాకు ఏదైతే సూచనలు ఇస్తూ ఉన్నారో ఒక్కొక్కటిగా మా దుందుబి వాగుతోనే మొదలు పెడతాం. మా దుందుబి వాగులో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక రవాణా విషయంలోనే మేము ఇష్యూ టేకప్ చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని వణికిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. సార్ ఇందాక అన్నారు, ఒకవేళ పార్టీ పర్మిషన్ ఇస్తే సిరిసిల్లలో మీరు కూడా జనగర్జన పెట్టి ఏం చెప్తారు? అసలు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారు? మీకే నవ్వు వస్తుంది అంటే ఎందుకు నవ్వు వస్తుంది? జనగర్జన నేను చేయలేననా లేకుంటే వాళ్ళ బట్టలు ఊడదీస్తారనే నవ్వా? తప్పకుండా పార్టీ అధిష్టానమే గనక సిరిసిల్లలో గర్జించండి అని కనుక చెప్తే తప్పకుండా సిరిసిల్లలో సింహగర్జన చేస్తాం. మీకు వచ్చినటువంటి 5-10 వేల మందితో జనగర్జన అంటున్నారు కదా, సింహగర్జన చేస్తాం. నీ అరాచకాలు, నీ దోపిడీ, నీ దుర్మార్గము, నీ అసమర్థత, చేతగానితనాన్ని ఖచ్చితంగా సిరిసిల్ల కేంద్రంగా సమాజానికి తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది సిరిసిల్లలో ఇక్కడ జనగర్జన కాదు, మేము సింహగర్జన చేసి అక్కడ ఉన్నటువంటి కేటీఆర్కు సంబంధించిన పూర్తి స్థాయిలో అంశాలపైన అన్నింటినీ కూడా ఆయనకు సంబంధించిన అక్రమాలన్నిటిపైన కూడా ఎండగడతామని చెప్తూనే నిన్న ఆ సభలో ఏం లేదు, ఆ సభకి వెళ్ళిన వాళ్ళంతా డబ్బులు తీసుకొని వచ్చారు కాబట్టి కేటీఆర్కు సంబంధించిన కోట్ల విలువైన భూములకు సంబంధించిన వ్యవహారం కూడా తన వద్ద ఉంది. ఒకవేళ ఆర్టీవీ ఓకే అంటే ఆ భూములకు సంబంధించిన చిట్టా విప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. గువ్వల అటు బీఆర్ఎస్కు గండిపడింది. గువ్వల ఒక్కడే కాదు, చాలామంది కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అనేది ఉండదంటూ కూడా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.